శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో ఎంపీ బీదా మస్తాన్ రావు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని స్థానిక రైతులు అవినీతిపై నిలదీశారు. బీదా మస్తాన్ రామిరెడ్డి ఆసరా కార్యక్రమంలో పాల్గొని ఏపీలో అవినీతి రహిత పాలన సాగుతుందంటూ ప్రసంగాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న రైతుల్లో ఆగ్రహం కట్టలు తెగింది. అవినీతి రహిత పాలన ఎక్కడుంది అంటూ నిలదీశారు. తమ ఊరి పొలాల్లోనే ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు సాగించి 56 కోట్ల రూపాయలు తిన్నారని రైతులు మండిపడ్డారు. తమరు వస్తే ఇప్పుడే చూపిస్తామంటూ ఫైర్ అయ్యారు. ఇక దోచుకున్నది చాలక మళ్లీ వచ్చారా అంటూ శివరామిరెడ్డి అనే రైతు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఎంపీ బీదా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అవినీతిని ప్రశ్నించిన రైతు శివరామిరెడ్డిని పోలీసులు బయటకు లాక్కెళ్లారు. పిఎస్ కి తరలించి తీవ్ర స్థాయిలో బెదిరించినట్లు చర్చలు సాగుతున్నాయి. ఇక రైతుల ఆగ్రహంతో ఎంపీ బీదా ఎమ్మెల్యే రామిరెడ్డి త్వరగా ప్రసంగాలు ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, నెల్లూరు జిల్లా అల్లూరులో ఎంపీ ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా రైతులు అడ్డుకున్నట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అక్కడ? శంకరి, ఇక్కడ నెల్లూరు జిల్లా అల్లూరులో నిన్నటి రోజున ఆసరా కార్యక్రమం జరిగింది. మహిళలకి డబ్బులు వేస్తున్నామని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా చూస్తే కావల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేస్తున్నాయి. 5 ఏళ్ల నుంచి అంతులేనటువంటి అక్రమాలు జరిగాయి. ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు మాట్లాడడం జరిగింది, వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా పాల్గొన్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఏపీలో జగన్ అవినీతి రహిత పాలన సాగిస్తున్నారంటూ వాళ్ళ ప్రసంగాలు సాగాయి. అయితే అక్కడే ఉన్నటువంటి రైతులు ఒక్కసారిగా వాళ్ళ ఆగ్రహం కట్టలు తెగింది. ఎక్కడ అవినీతి లేకుండా ఉంది, కావలి మొత్తం కూడా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన మనుషులు పెద్ద ఎత్తున అక్రమాలు పాల్పడ్డారు కదా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. శివరామిరెడ్డి అనే రైతు ఏకంగా స్టేజీ వద్దకు వచ్చి ఇప్పుడు మీరు వచ్చే పని అయితే మా పొలాల పక్కనే పెద్ద ఎత్తున దాదాపు 40-50 అడుగుల మేర గుంతలు తవ్వి మట్టి అంతా కూడా దోచుకున్నారు. సుమారు 56 కోట్ల రూపాయల మట్టి అక్రమ తవ్వకాలు సాగించారు. మీరు రండి చూపిస్తామంటూ ఆయన నిలదీయడం జరిగింది. పోలీసులు వెంటనే ఆయన్ని అక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి పిఎస్ కు తరలించారు. ఆ కార్యక్రమం అంతా అయిపోయే వరకు సుమారు 2 గంటల పాటు ఈ ప్రశ్నించినటువంటి శివరామిరెడ్డి అనే రైతుని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఈ విధంగా మాట్లాడడం సరికాదు, ఎంపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించడం సరికాదు అంటూ ఆయన్ని తీవ్ర స్థాయిలో పోలీసులు బెదిరించినట్లుగా అల్లూరు వాసులు చెప్తున్నారు. ఇక్కడ కావలి కాన్స్టిట్యున్సీలో కావలి టౌన్, కావలి రూరల్, అల్లూరు, బోగోలు, దగదత్తి మండలాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ మట్టి తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నోసార్లు ఎన్నో కథనాలు వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కనీసం ఆ ఛాయలకు వచ్చినటువంటి అధికారులు కూడా లేరు. అధికారులు కూడా కొంత మొత్తంలో వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన ఈ అవినీతి ఆరోపణలు భయంకరంగా చర్చించే పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే ఈ అల్లూరుకి సమీపంలో దాదాపు పెద్ద ఎత్తున ఈ మట్టి తవ్వకాలు కోట్లాది రూపాయల మట్టిని అక్రమంగా తరలించేటువంటి పరిస్థితి. ఇటీవల బోగోలులో కూడా ఈ పోలీస్ స్టేషన్ పక్కనే పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు సాగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రశ్నిస్తే వాళ్ళ పైన అక్రమ కేసులు బనాయించారు. కావలి మండలం గౌరవరంలో కూడా ఇదే పరిస్థితి. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు వేధిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. నిన్నటి రోజులు మాత్రం ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని తీవ్రంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవినీతిని ప్రశ్నించడం జరిగింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ.